అక్కడక్కడక్కడ డబ్బులు సంపాదించి ఏదో రకంగా మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ కావాలి కదా రాజా హరిశ్చంద్రకి. ఆ చంద్రమతి క్యారెక్టర్ కోసం ఎంతో తిరిగితే అప్పట్లో ఏంటంటే నటించుడు అమ్మో నటించడం ఆ బయటికి రా అమ్మమ్మో బాబోయ్ అంటే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ బయటికి రారు. అట్లాంటిది బయటకు వచ్చి నటించాలి. అస్సలు కుదరకపోతే కొంచెం ధైర్యం చేసి బయట గట్టిగా మాట్లాడే వాళ్ళు వేశ్యలు ఉంటారు. వేశ్యవాటికలన్నీ తిరిగి ఎవరైనా నటిస్తారేమో అని అడిగితే వాళ్ళు కూడా సముఖత వ్యక్తం చేయాలి. మేము మా మొహాలు బయటికి చూపించామని. ఏం చేయాలో అర్థం కాక అక్కడ హోటల్లో పనిచేసే సాలుంకి ఆడవేషం వేయించేశాడు. అలా సినిమా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ అలాగే మిగతా సినిమాలు శ్రీకృష్ణుడి గురించి చెప్పాలన్నా, సావిత్రి గారి గురించి చెప్పాలన్నా ఫస్ట్ తొలితరంలో మనకి నేర్పించిందే దాదాసాహెబ్ ఫాల్కే గారు. అండ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, రజతోత్సవం, ఆ వేడుకలు జరిగినప్పుడు సినిమాకి సంబంధించి ఆయన ఇలా కూర్చున్నాడు అనమాట. కటిక దరిద్రంలో ఉన్నాడు అప్పటికి కూడా. ఆయనకి ఏమి ఒక్క రూపాయి సంపాదించుకోవాలి. 2 పిల్లలు, వాళ్ళ ఆవిడ. ఒక పెద్ద ఆయన గమనించి అరే మీరా అని చెప్పి వేదిక మీదకి తీసుకెళ్లి తనని సత్కరించి ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 5,000తో కూడా ఆయన మళ్ళీ సినిమా తీస్తాడేమో అని అనుకున్నారు. తర్వాత వాళ్ళే కొంచెం నచ్చ చెప్పి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కొనిచ్చి మీరు ఇక్కడ ఉండండి, ఏదో రకంగా హ్యాపీగా బతకండి అనిపించారు.